ఈ 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను అనుసరిస్తూ ఎలా ఉండబోతుందో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ కాలభైరవ జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదం కలిపితే కుంభరాశి. అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అక్షరాల వారందరూ కుంభరాశి జాతకులే. కుంభరాశి యొక్క అధిపతి శనిశ్చర స్వామివారు. వీరికి ఒకవైపు ఏళ్ళనాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే. అలాగా ధనవాక్కు కుటుంబ స్థానంలో రాహు సంచారం చేయడం వలన ధనపరమైనటువంటి ఇబ్బందులు లేకుండా వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత, గురువులు, బాస్ చెప్పినట్టుగా వినడం, మీ మెయిల్స్ కానీ బ్యాంకు లావాదేవీలు కానీ ధనపరమైనటువంటి చిక్కులు పడకుండా మీ యొక్క ఫోన్లో ఓటీటీలు కానీ లావాదేవీల విషయాన్ని మూడో వ్యక్తికి తెలియకుండా ఉండడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. తృతీయంలో గురు సంచార స్థితి ఉండడం వలన అన్నదమ్ములతో, అక్కా చెల్లెలతో, తల్లిదండ్రులతో మానవ సంబంధాలు మాత్రమే పెట్టుకోండి. వారు ఇబ్బందుల్లో ఉన్నారు కదా, వాళ్ళు అడిగారు కదా అని చెప్పి మీరు గొప్పలకు వెళ్ళారా, డబ్బులు ఇచ్చి శత్రువుల మూట కట్టుకొని రాబోయే కాలంలో కోర్టు, పోలీస్ స్టేషన్లను, బంధుత్వాలను దూరం చేసుకునే పని చాలా అధికంగా ఉంది. తస్మా జాగ్రత్త. అష్టమంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. ప్రతిదాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం, చదవడం, వినడం, అలాగనే తెలిసిన విషయం గురించే చర్చించడం యోగదాయకం. అనవసరంగా మాట్లాడినా, తొందరపడి నిర్ణయాలు తీసుకున్న స్థిరచరాస్తులు కరిగిపోయే పరిస్థితి అధికంగా ఉంటుంది. భాగ్యస్థానంలో శుక్రుడు స్వక్షత్రకారకుడు అవ్వడం వలన భార్యకు భర్త, భర్తకు భార్య, బహుమతులు, ప్రమోషన్స్, బంగారు ఆభరణాలు, నూతన వస్త్రాలు, విశేషమైనటువంటి గృహంలో టీవీలు, ఫ్రిడ్జ్లు, కొత్త కొత్త టెక్నాలజీ వస్తువులు కొనడంలో ఒకరినొకరు ఆనందాన్ని రెట్టింపు చేసుకునే ప్రయత్నంలో అద్భుతమైన విజయం మీ సొంతం కాబోతుంది. రాజ్యస్థానంలో కుజుడు ఉండడం వలన నూతన ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలము. వ్యాపారాల్లో పెట్టుబడులు, భూములు, గృహ క్రయ విక్రయాలు యోగదాయకం. లాభస్థానంలో బుధుడు సంచారం చేయడం వలన అక్కడే రవి కూడా ఉండడం వలన దీని బుధాదిత్య రాజయోగం వలన ప్రభుత్వం నుంచి మీకు రావాల్సినటువంటి ఫండ్స్ కానీ, డబ్బులు కానీ, ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నంలో కానీ, ప్రభుత్వం నుంచి సలహాలు కానీ అద్భుతమైన ఐశ్వర్య జీవితం మీ సొంతం ఉంది. కాకపోతే నీటి వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు, స్వయం వృత్తులు, సేవా రంగాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు నిత్యం అప్రమత్తత అవసరమని చెప్పి గమనించాలి.